హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ ఫ్రై వచ్చేసి వెల్లుల్లి కారంతో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఎగ్ బుజ్జి, ఎగ్ కర్రీస్ చేస్తూ ఉంటాం కదండి. కాస్త ప్రాసెస్ పడుతుంది. అలాగే ఆనియన్స్ కూడా ఎక్కువ పడతాయి కదా ఎగ్ బుజ్జికి. దీనికైతే ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టినటువంటి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్ల పైన ఎండు కారం వేస్తున్నాను. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కల్లుప్పు కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరగా వలిచి పెట్టుకున్నటువంటి ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ముద్దలాగా వస్తుంది, ఏం పర్వాలేదు, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి వేపుకోండి. అంతే అన్నమాట. జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం వెల్లుల్లి కారంలో వేసాం కాబట్టి ఇక్కడ వేయకూడదండి. ఇప్పుడైతే ఇందులోకి 4 నుంచి 5 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. ఇలాగా కోడిగుడ్లు పగలగొట్టి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి. వెల్లుల్లి కారంలో లైట్గా వేసాం కాబట్టి ఇక్కడ కాస్త చూసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి 2 నిమిషాల పాటు వదిలేయాలండి లో ఫ్లేమ్లో. అలా అయితేనే అడుగున అంటకుండా చక్కగా వేగుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని పైపైన ఇలా కలుపుకోండి. మరి ఎగ్ బుజ్జిలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసేయకూడదనమాట. పైపైన కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టకుండా ఇలాగే 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలండి. అలా అయితే మనం వేసిన పసుపు, కొద్దిగా ఉప్పు ఉంది కదా, అదంతా కూడా కోడిగుడ్డు ముక్కలకి పడుతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టినటువంటి వెల్లుల్లి కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మరొక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు వదిలేయండి. కోడిగుడ్డు కూడా చక్కగా వేగి వెల్లుల్లి కారం అంతా కూడా పడుతుంది. 2 నిమిషాల తర్వాత వెంటనే స్టవ్ ఆపుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో అన్నం అంతా కూడా కలుపుకొని తినేసేయచ్చు, అంత బాగుంటుంది. వేరే ఏ కర్రీ కానీ రసం కానీ ఏది అవసరం పడదండి. అంత యమ్మీగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నంలో కలుపుకొని తినడానికి చాలా అంటే చాలా వీలుగా ఉంటుందన్నమాట. ఒక 2 కోడిగుడ్లు ఉన్నా సరే ఇలాగా వెల్లుల్లి కారంతో ప్రిపేర్ చేసుకోండి. మీకు బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.